హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అండ్ వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఉంటా నీ జతగా ఎపిసోడ్ 22. అండ్ ఆ గోల్డ్ చైన్ ఎంత అయిందో కనుక్కో, దానికి రెట్టింపు డబ్బులు ఇచ్చేస్తాను అంటూ తన భార్యను తీసుకుని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్. రూమ్లో నాకు నాకు నిజంగా తెలీదు అర్జున్ గారు, నేను అలాంటి పని చేయలేదు అంది సింధు ఏడుస్తూ. అర్జున్ సింధు కన్నీళ్లు తుడుస్తూ, సింధు, నాకు తెలీదా నీ గురించి? ఎందుకే ఎవరో ఏదో అంటే నువ్వు ఏడుస్తున్నావు? నా సింధు ఎప్పటికీ అలాంటి తప్పు చేయదు అన్నాడు అర్జున్. అర్జున్ని గట్టిగా హక్ చేసుకొని, నాకు నిజంగా చాలా భయమేసింది అర్జున్ గారు, అస్సలు ఏడుపు ఆగలేదు అంది సింధు. పిచ్చి పిల్ల, ఇలా ఏడుస్తారా ఎవరైనా అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ, ఇదిగో నువ్వు ఇలాగే ఏడిస్తే అస్సలు బాగోవు చెప్తున్నా. నువ్వు నవ్వుతూ ఉంటేనే బాగుంటావు. అయినా నేనున్నాను కదా నిన్ను చూసుకోవడానికి. ఈ కొద్ది రోజుల్లోనే నువ్వేంటో నాకు పూర్తిగా అర్థమైందిరా. నువ్వు తప్పు చేస్తావు అంటే అది నేను కలలో కూడా నమ్మలేను. ఏమో, ఫ్యూచర్‌లో అలాంటి ఒక రోజు రావచ్చేమో. సింధు తప్పు చేసింది అంటే నువ్వు నమ్మొచ్చేమో. ఎవరికి తెలుసు అర్జున్ బాబూ. ఒక్కసారి తన రూమ్ మొత్తం వెతకమని చెప్పండి. తన రూమ్‌లో ఏమైనా దొరకొచ్చేమో అంది సింధు. ఇదిగో, అది తన దగ్గరే ఉండి నాటకం ఆడుతుందో, లేదంటే నిజంగానే పోయిందో మనకు తెలీదు. మన ఇంట్లో జరిగింది కాబట్టి నేను తనకి అమౌంట్ రీపే చేస్తున్నాను. సో నువ్వు అస్సలింక దాని గురించి ఆలోచించకు. అయినా నాకు తెలీదా నా సింధు ఏంటో అని? తనకేమైనా కావాలి అంటే నన్ను అడుగుతుంది తప్ప ఇలాంటి చిల్లర పనులు చేయదు అని. ఇంకా దాని గురించి ఆపేయ్, వదిలేసేయ్ అంటూ భార్యని చాలాసేపు బుజ్జగిస్తూ ఉన్నాడు అర్జున్. ఇక్కడ జగదీశ్వరీదేవి స్పందన చెయ్యి పట్టుకొని రూంలోకి ఈడ్చుకొని వెళ్ళింది. అత్త, అది కాదు అంటూ ఉండగానే స్పందన చెంప చెల్లుమనిపించింది. నీ వల్ల నా ప్లాన్ మొత్తం గంగలో కలిసేలా ఉంది. ఇన్నాళ్ళు నేను దేనికోసమైతే ఎదురు చూస్తున్నానో అది కరెక్ట్‌గా నా చేతికి చిక్కే టైంలో నువ్వు ఏమైనా పెంట పనులు చేస్తే నిన్ను చంపడానికి కూడా వెనకాడను స్పందన. నీకు నిన్న చెప్పాను కదా! నేను నిన్న రాత్రే ఎలా అయినా ఆ సింధు అడ్డు తొలగించి నీకు అర్జున్‌కి నేను పెళ్లి చేస్తాను అని ఆగలేకపోతున్నావా? అడిగింది జగదీశ్వరీదేవి కోపంగా. బావ దాన్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నాడు. నువ్వు కూడా ఏమాత్రం బావకి తీసిపోనట్టు, అదేదో నీ సొంత కూతురు అన్నట్టు ప్రేమగా చూసుకుంటూ గోరుముద్దలు తినిపిస్తున్నావు. బావ ముందు నటిస్తున్నావంటే ఓకే, బావ నిన్ను నమ్మాలి కాబట్టి అనుకోవచ్చు. దాని ముందు నటించాల్సిన అవసరం నీకేముంది? అడిగింది స్పందన కోపంగా. నటించాలి, నటించక తప్పదు. ఎందుకంటే అర్జున్ గాడి దృష్టిలో మాత్రమే కాదు, వాడి పెళ్ళాం దృష్టిలో కూడా నేను నెగెటివ్ అవ్వకూడదు. వాళ్ళ దృష్టిలో నేను ఆ భగవంతుడి కంటే ఎక్కువ అవ్వాలి. అప్పుడే కదా కుక్కల్లా నా వెనక తోక ఉప్పుకుంటూ తిరుగుతారు. ఇప్పటికే ఆ అర్జున్ గాడికి నేను ఎంత చెప్తే అంత. మధ్యలో ఆ సింధు వచ్చింది. దాని ముందు నా ఒరిజినాలిటీ అస్సలు బయటపడకూడదు. అది కనిపించే అంత అమాయకురాలైతే కాదు. అర్జున్ గాడి కంటే అది డేంజర్. కాబట్టి నేను నా ప్రేమని దాని మీద కూడా చూపించాల్సొస్తుంది. అర్థమవుతుందా? దాని అర్థం నేను దాన్ని నా కోడలిగా యాక్సెప్ట్ చేసినట్టు కాదు. అసలు ఆ అర్జున్ గాడే నా కొడుకు కాదు. అలాంటప్పుడు ఇది నా కోడలు ఎలా అవుతుంది? అడిగింది జగదీశ్వరీదేవి. చూడు స్పందన, నీకిదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి అర్జున్ సింధుల మధ్యలో నువ్వు దూరినట్టు నాకు తెలిసినా నిన్ను చంపడానికి కూడా వెనకాడను. ఇప్పుడు చెప్తున్నాను విను. ఆ సింధుని ఎప్పుడు ఎలా అర్జున్ గాడి జీవితంలో నుంచి బయటకి తొయ్యాలో నాకు తెలుసు. ఆ రోజు వరకు వాళ్ళు ఎలా ఉన్నా, ఏం చేసుకున్నా సైలెంట్గా ఉండు. లేదంటే ఆ సింధు కంటే ముందు నేను నిన్ను చంపాల్సొస్తుంది. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నీ నుంచి ఇలాంటి బిహేవియర్ ఎక్స్పెక్ట్ చేసినా ఎంతెందుకు, ఇప్పుడు అర్జున్ వచ్చి మాట్లాడిన తీరు బట్టే నువ్వు ఈ ఇంట్లో ఉండాలా లేదా అన్నది డిసైడ్ అవుతుంది.
వాడి మాటల్లో ఏమైనా చేంజ్ కనిపించినా, నువ్విక్కడ ఉండడం ఇష్టం లేనట్టు ఏమైనా అనిపించినా, నువ్వెంటనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది జగదీశ్వరీదేవి. రూమ్లో నుంచి బయటికి వచ్చిన జగదీశ్వరీదేవి లేని ఏడుపుని కళ్ళల్లోకి తెచ్చుకుంటూ అక్కడి నుంచి పైకి వెళ్ళింది. కొడుకు రూమ్ డోర్ ఓపెన్లోనే ఉండటంతో లోపలికి వెళ్ళింది ఆమె. అక్కడ సింధు ఏడుస్తూ ఉంటే తనని ఓదారుస్తూ ఉన్నాడు అర్జున్. లోపలికి వెళ్ళింది జగదీశ్వరీదేవి. నన్ను క్షమించు తల్లి, స్పందన ఇలా చేస్తుంది అని నేనస్సలు అనుకోలేదు అంది జగదీశ్వరీదేవి దొంగ ఏడుపు ఏడుస్తూ. సింధు తన కన్నీళ్లు తుడుచుకుంటూ జగదీశ్వరీదేవి వైపు చూస్తూ, అత్తయ్య మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? దాన్నే ఏదో పొరపాటు పడి ఉంటుంది తనే, వదిలేయండి అంది సింధు మళ్ళీ ఎక్కడ ఆవిడ బాధపడుతుందో అని. నీ మంచి మనసు దానికి అర్థం కావట్లేదురా. చూడు, ఇప్పుడు కూడా తనది తప్పు లేదు అన్నట్టు మాట్లాడుతున్నావు అంది జగదీశ్వరీదేవి. అమ్మా, మీ అన్నయ్య వాళ్ళు రావడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుంది అడిగాడు అర్జున్. ఏమైంది నాన్న అడిగింది జగదీశ్వరీదేవి. ఊరికినే అడుగుతున్నాను అన్నాడు అర్జున్. ఇంకొక 20 రోజులు నాన్న అంది జగదీశ్వరీదేవి. సరే అమ్మా అన్నాడు అర్జున్ మౌనంగా. ఏమైంది వీడికి, ఎందుకిలా అడుగుతున్నాడు అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది జగదీశ్వరీదేవి. ఇక ఒక 5 నిమిషాలు అక్కడే ఉండి అక్కడి నుంచి కిందకి వచ్చేసింది జగదీశ్వరీదేవి. అర్జున్ భార్య కన్నీళ్లు తుడుస్తూ, సింధు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు చెప్తున్నాను విను. ఈ 20 డేస్ మనిద్దరం ఇక్కడ ఉండట్లేదు అన్నాడు అర్జున్. మరి ఎక్కడుంటాం అడిగింది సింధు డౌట్గా. మన హోటల్ దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడెప్పుడు నా కోసం ఆ రూమ్ స్పెషల్గా ఉండిపోతుంది. ఈ 20 రోజులు మనం అక్కడే ఉండబోతున్నాం అన్నాడు అర్జున్. అర్జున్ గారు, నా కోసం ఆలోచించి మీరు అత్తయ్యకి దూరంగా ఉంటారా? వద్దు, నా మూలంగా మీ ఇద్దరి మధ్య అలాంటి ఒక రోజు వద్దు అంది సింధు. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? నేను డైలీ ఏదో ఒక టైంలో వచ్చి అమ్మని కలిసే వెళ్తాను, సరేనా? నువ్వు అస్సలు బాధపడకు. ఒక 20 రోజులకి సరిపడా బట్టలు ప్యాక్ చేసుకో, నీవి అలాగే నావి కూడా అన్నాడు అర్జున్. కానీ అర్జున్ గారు అంటూ మాట్లాడుతూ ఉన్న సింధుని మధ్యలోనే ఆపుతూ, సింధు, నేను ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాను. నేను ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అది మారదు. కాబట్టి జస్ట్ డూ వాట్ ఐ సే అంటూ తన నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వచ్చాడు అర్జున్ ఫోన్ కాల్ చేయడం కోసం. ఇక తప్పక భర్త చెప్పినట్టే బట్టలు అలాగే కొన్ని వస్తువులు ప్యాక్ చేసింది సింధు. ఒక అరగంటకి అక్కడికి వచ్చిన అర్జున్ ఒక పెద్ద సూట్ కేస్ కనిపించడంతో చిన్నగా నవ్వుకొని, ఇద్దరికీ అందులోనే సర్దేశావా అడిగాడు భార్య వైపు చూస్తూ. అవును, ఇద్దరికీ అందులోనే సర్దేశాను అంది సింధు. సరే, వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొనిరా, మొహం మొత్తం పీక్కుపోయినట్టుంది అంటూ భార్యని వాష్రూంలోకి పంపించాడు. ఇక బయటికి వచ్చి పని అతన్ని కేక వేయడంతో అతను అక్కడికి వచ్చాడు. ఈ సూట్ కేస్ తీసుకెళ్ళి నా కారులో పెట్టు అంటూ ఆర్డర్ పాస్ చేయడంతో ఆ సూట్ కేస్ తీసుకొని అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయాడు అతను. కిందకి వచ్చిన పని అతని చేతిలో ఉన్న సూట్ కేస్ చూసి, రంగయ్య, ఏంటి ఆ బ్యాగ్, ఎవరిది అడిగింది జగదీశ్వరీదేవి. అర్జున్ బాబు కారులో పెట్టమని ఇచ్చారమ్మా అన్నాడు అతను. అవునా అంటూ ఆలోచిస్తూ ఉండగానే అర్జున్ భార్యని తీసుకుని కిందకి వచ్చాడు. అర్జున్, ఏంటి నాన్న ఇది, ఆ బ్యాగ్ ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు మీరిద్దరూ అడిగింది జగదీశ్వరీదేవి కొంచెం భయంగా. అమ్మా, స్పందన ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మేమిద్దరం మళ్ళీ ఇంటికి వస్తాం. అప్పటి వరకు నేను సింధు మన హోటల్ రూమ్లోనే ఉంటాం అన్నాడు అర్జున్. నాన్న అర్జున్, తన కోసం నువ్వు వెళ్ళిపోవడం ఏంటి? నేను స్పందనాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను అంది జగదీశ్వరీదేవి. అమ్మా, మీ అన్నయ్య మీ మీద నమ్మకంతో తనని ఇక్కడికి పంపించాడు. నువ్వు అలా మధ్యలో పంపించేస్తే అది బాగోదు. ఇంకొక 20 రోజులే కదా, నేను రోజు ఏదో ఒక టైంలో వచ్చి నేను కలిసి వెళ్తానులే, సరేనా అంటూ ఇక తల్లికి కూడా మాట్లాడే అవకాశం లేకుండా
అక్కడి నుంచి భార్య చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు అర్జున్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.